తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్ రెండవ రాజధానిగా ఏదైతే చేస్తామని అంటున్నారో, దీని మీద నేను ఒక నెల రోజుల క్రితమే దీని మీద ఒక ఇదే ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏందనంటే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీద ఆయన పట్టు నిలుపుకోవడానికి. అంటే హైదరాబాద్ తెల్లారి లేస్తే నేనే డెవలప్ చేసినా, నేనే బిర్యానీ వండుడు నేర్పించినా, నేనే దీన్ని డెవలప్ చేసినా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన అక్కడ ఆయన శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన సపోర్ట్ తోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ ని పగ తీర్చుకోవాలని, హైదరాబాద్ ఏ విధంగా అయినా తన హస్తగతం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని యూనియన్ టెరిటరీ చేయడానికి ఏ విధంగా అయితే పన్నాగాలు పన్నుతుండో ఆ పన్నాగ భాగంగా ఈరోజు వక్తలందరూ కూడా తమ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారు, అంతేకాకుండా జస్టిస్ చంద్రకుమార్ గారు, మరి వీరు సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, పాషం యాదగిరి గారు, వీళ్ళందరూ కూడా మరి వారి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దీనివల్ల జరగబోయే ప్రమాదాలు, పర్యావరణ పైన దాడి జరుగుతుంది, సాంస్కృతికమైన దాడి జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనము ఈరోజు మన బతకడమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద ఒక ఉద్యమం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒక సిండికేట్ గా మారి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రయత్నాల పైన ఎక్కడ కూడా వాళ్ళు నోరు మెదవకుండా మౌనంగా ఉంటూ ఈరోజు మోడీకి, చంద్రబాబు నాయుడుకు బానిసల లెక్క వాళ్ళు మారిపోయినది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు అందుకనే మేము కోరినట్టుగా ప్రజాస్వామ్య బాధలు, ప్రజా సంఘాలు ఈరోజు ముందుకొచ్చినాయి. వాళ్ళు మరి వాళ్ళు ముందు ముందు ఈ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయేటట్టుగా మరి నడుస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా పెద్ద ఉద్యమం లేవనకపోతుంది. ముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చూపించడానికి ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ల ఉన్నటువంటి, అంటే కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ ఒక బకాయిలు ఎగ్గొట్టే ప్రయత్నంలో కూడా అందులో భాగంగా ఉందని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈరోజు అంటే ఒక దిక్కు శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయని చెప్పి 144 సెక్షన్ హైదరాబాద్ పెడితే ఎంఐఎం మాట్లాడు, బీజేపీ బండి సంజయ్ మాట్లాడు, మరి స్థానిక ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న మన కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చడానికి ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు మీద మెట్టేసుకుంటూ పోతా ఉన్నారు. నిన్న దినాన డిఫెన్స్ లో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన మీటింగు, ఇవన్నీ కూడా కుట్రలో భాగంగానే. అందుకనే ఇదే ప్రెస్ క్లబ్ లో ఒకనాడు మరి 2023 డిసెంబర్ 1వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్ లో నేను రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది ఏదైతే మేము ఆనాడు తెలియజేసినామో ఈరోజు అది జరుగుతా ఉన్నది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.